కొన్నిసార్లు పూజలో వాడే కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉండవచ్చు. దీనిని చాలామంది అశుభ సూచకంగా భావిస్తారు. దీనికి గల కారణాలు, వాస్తవాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొబ్బరికాయ ప్రాముఖ్యత. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని అహంకారానికి, స్వార్థానికి ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయను కొట్టడం అంటే మనలోని చెడు గుణాలను, అహంకారాన్ని దేవునికి సమర్పించడం అని అర్థం. కొబ్బరికాయలోని నీరు స్వచ్ఛతకు, తెల్లని గుజ్జు స్వచ్ఛమైన మనస్సుకు చిహ్నంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి కారణాలు. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు నిల్వ ఉంచిన ప్రదేశం, వాతావరణ పరిస్థితులు, కొబ్బరికాయ నాణ్యత వంటి కారణాల వల్ల అది కుళ్ళిపోవచ్చు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది చిన్న దోషంగా పరిగణించబడుతుంది. దీనికి ప్రాయశ్చిత్తంగా కొన్ని పరిహారాలు చేయాలని సూచిస్తారు. అయితే ఇది కేవలం నమ్మకం మాత్రమే. దీనికి ఎటువంటి శాస్త్రీయత లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. మనస్సును నిర్మలంగా ఉంచుకుని దేవునిపై విశ్వాసంతో పూజను కొనసాగించవచ్చు. ఒకవేళ పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే దానిని తీసివేసి కొత్త కొబ్బరికాయను ఉపయోగించవచ్చు. కుళ్ళిన కొబ్బరికాయను పారవేయవచ్చు. దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే భక్తి, విశ్వాసం, స్వచ్ఛమైన హృదయంతో చేసే పూజ ముఖ్యమైనది. కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రమే. దీనికి మరేదో అర్థం ఆపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి పూజలో కొబ్బరికాయ కుళ్ళిపోతే భయపడాల్సిన అవసరం లేదు. ఇది అశుభానికి సంకేతం కాదని గుర్తుంచుకోండి.